ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఆగస్టు 25. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 29లో యెహోవా స్వరము అను పదం 3, 4, 5, 7, 8 మరియు 9 వచనములలో మరల చెప్పబడినది. సామాన్యమైన భాషలో చెప్పవలెననిన యెహోవా స్వరము వినుట ద్వారా మనము ఆటంకములన్నింటినీ జయించగలము. దేవుని స్వరము వినకపోవుట ద్వారా దేవుని చిత్తమును కనుగొనలేము. దేవుని శక్తి సంపూర్ణముగా నీకు అందుబాటులోనున్నది కనుక నీవు ఆయన స్వరమును ఎట్లు వినవలెనో కనుగొనవలెనో నేర్చుకొనవలెను. ఆయన సజీవుడైన దేవుడు, మాట్లాడు దేవుడు. మనము ఆయన స్వరమును నమ్మవలెను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో దైవజనుడైన ఏలియా ఎంతో నిరాశ చెంది వ్యాకులపడుచుండెను. అతడు దేవుడు నిద్రపోవచ్చున్నాడని తలంచెను. కానీ దేవుడు ఎంతో ప్రేమ, దీర్ఘశాంతము, ఓర్పు గలవాడు. ఆయన గొప్ప పెనుగాలిని, పర్వతములు బద్దలైపోవునంత బలమైన గాలిని లేపెను. కానీ దేవుడు ఆ బలమైన గాలిలో ప్రత్యక్షము కాలేదు. ఆ తరువాత గొప్ప భూకంపము వచ్చెను. దానిలోనూ దేవుడు ప్రత్యక్షము కాలేదు. తరువాత మెరుపు పుట్టెను. దానిలోనూ దేవుడు ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోయిన తర్వాత ఒక మెల్లని స్వరం. ఆ రీతిగా దేవుడు ఏలియాతో మాట్లాడెను. దేవుడు ఎన్నడను కునుకడు, మరువడు. ఆయన మార్గములు మన మార్గముల వంటివి కావు, కానీ మన మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి. దేవుడు దీని ద్వారా ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మెల్లని స్వరముతో తన సేవకునికి బయలుపరచెను. దేవుని స్వరము వినుట ద్వారా నీ ప్రశ్నలన్నింటికి జవాబులు కనుగొందువు. నీవు బదరీ వృక్షం క్రింద కూర్చుండనవసరం లేదు. ఒకవేళ నీవు నిరాశలోనూ వ్యాకులములోనూ ఉన్నావా? నీ మనస్సులో ఏమైనా చింతలు ఉన్నవా? నీ చుట్టూ జరుగు పరిస్థితులు నిన్ను కలవరపెట్టుచున్నవా? నీ ఇంటిలో లేక బయట ఏదైనా క్లిష్టమైన సమస్యతో ఉన్నావా? వీటన్నిటి కొరకు నీవు దేవుని స్వరమును వినవలెను. అప్పుడు ఈ స్వరము నీ సమస్యలన్నింటినీ పరిష్కరించును. క్రీస్తును గూర్చిన బోధ మరియు రక్షణను గూర్చిన నీ అవగాహన దేవుని చిత్తమును తెలుసుకొని దానిని అనుసరించి నడుచుకున్నటకై ఆధారపడి ఉండును. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. లేనిచో నీ మనస్సు కలవరముతో ఉండును. నీవు దేవుని చిత్తమును జరిగించినప్పుడు రక్షణను గూర్చిన ఈ బోధలు నీకు మరింత సులభముగాను, తేటగాను, స్పష్టముగాను ఉండును. దేవుని చిత్తము తెలుసుకొని చేయుట అనున్నది నీకు దినదినము మరింత ఆనందదాయకముగాను, తెప్పరిల్ల చేయనదిగాను ఉండును. నీవు ఎన్నో తప్పు బోధల నుండి, తప్పు సిద్ధాంతముల నుండి కాపాడబడదువు. దేవుని చిత్తమును జరిగించుట ద్వారా నీ ప్రార్థన జీవితము ఎంతో శక్తివంతముగాను, ఫలవంతముగాను ఉండును. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. దేవుని చిత్తమును గ్రహించుట ద్వారా శ్రమలు వచ్చినప్పుడు ఎంతో ఆనందముగా సహించగలము. లేనిచో దిగులుపడి, భయముతో నిండి, ఆకలి లేకుండా రాత్రియందు నిద్ర లేకపోవును. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 13, 14లలో చెప్పబడిన రీతిగా పౌలు బంధించబడుటకే కాదు, మరణించుటకు కూడా సిద్ధముగా ఉండెను. ఎందుచేతననగా అతడు దేవుని చిత్తమును నిశ్చయముగాను, స్పష్టముగాను తెలుసుకుని ఉన్నాడు. దేవుని చిత్తము చేయుట ద్వారా క్రీస్తు యొక్క పరిపూర్ణతను మనము అనుభవించగలము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం అంతయు దేవుని చిత్తమును చేయుట ఎందే ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, 5వ అధ్యాయం 30వ వచనం, 6వ అధ్యాయం 38వ వచనం, 8వ అధ్యాయం 29వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. నీవు దేవుని చిత్తమును తెలుసుకొనుటలోని రహస్యమును నేర్చుకొనని ఎడల నీవు అవివేకివి, అనగా బుద్ధిహీనుడివి అని బైబిల్ చెప్పుచున్నది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కనుక దేవుని చిత్తమును తెలుసుకొనుటలోని రహస్యమును నేర్చుకొనుట ఎంతో ముఖ్యము. ఇది సాధారణమైన విషయం కాదు, కానీ చాలా ముఖ్యమైనది. దీని విషయమై నీవు ఎంతో జ్ఞానముగా ఆలోచించవలెను. నీ సంతోషము, ఆనందము మరియు నీ ఫలవంతమైన స్థితి దానిపై ఆధారపడి ఉన్నది. ప్రభు మిమ్మును మీ కుటుంబమును
మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.